జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆటమిక మానవుడు. అనంత ప్రేమ స్వరూపులారా, ఆటమిక మానవుడు జంతు ప్రవృత్తితో జీవించే అనాగరిక మానవుడు పచ్చికొండ వంటివాడు. దానిలో జ్ఞానమనే నీరు పోస్తే ఏమవుతుంది? మట్టి కొండ అంతా కరిగిపోతుంది కదా. అందులో నీరు నిల్వ ఉండే అవకాశమే లేదు కదా. అలాగే ఆటవిక, అనాగరిక, జంతు ప్రవృత్తితో కూడిన మానవుడిని గమనించండి. అతడు కేవలం శారీరక అవసరాలకే పరిమితమవుతాడు. ఆహారం, నిద్ర, మైథునం, భయం, ఆశ వంటి ప్రాథమిక లక్షణాలతో జీవిస్తూ కనీస వసతులతో ప్రకృతికి అనుగుణమైన జీవితాన్ని గడిపాడు. అతనికి ఎటువంటి జ్ఞానం లేదు కదా. అంతరంగం స్వచ్ఛంగా ఉంది కదా. తనను గురించి తెలియదు, ప్రకృతిని గురించి తెలియదు. అతనికి కేవలం ఇంద్రియ చైతన్యం తప్ప మనసు అనేది ఉండదు. ఒక జంతువు మాదిరిగా జీవిస్తూ ఇతర జంతువుల వలె స్వేచ్ఛగా సంచరించాడు. జ్ఞానం లేకపోయినా, నాగరికత లేకపోయినా, ఆటవిక జీవితాన్ని గడిపిన జంతు ప్రవృత్తితో ఉన్న దాదాపు 120 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించినట్లుగా మనకు రుజువులు, ఆధారాలు ఉన్నాయి కదా. అంటే నాగరికత అనేది మనిషికి వరమా, శాపమా? ఆటవిక మానవుడు ఆరోగ్యంగా జీవించి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించి ప్రకృతిలో ప్రశాంతంగా కలిసిపోయాడు కదా. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అమాయకుడు. అనంత ప్రేమ స్వరూపులారా, ఆధునిక మానవులంతా నాగరికత మోజులో భౌతిక పరమైన అభివృద్ధి మీద తమ దృష్టిని కేంద్రీకరించి వస్తువుల మధ్య జీవిస్తూ శారీరక సుఖం, ఇంద్రియాల వినోదమే జీవిత పరమార్థంగా కొనసాగుతున్నారు. అయితే అటువంటి మేధావుల మధ్యలో కొందరు నిష్కపటమైన, నిష్కల్మషమైన, తెల్ల కాగితం వంటి జీవితాన్ని గడుపుతున్నారు. వారే అమాయకులు. వీరికి మాయ అంటే ఏమిటో తెలియదు. చెప్పింది చేస్తారు, పెట్టింది తింటారు, ఎలా ఉండమంటే అలా ఉంటారు. తమకు ఎటువంటి స్వతంత్రత ఉండదు. ఇతరుల మీద ఆధారపడతారు. బానిస భావం ఎక్కువగా ఉంటుంది. ఉదర పోషణార్థం, కుటుంబ మనుగడకు ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది. కష్టించి పని చేస్తారు, కడుపు నిండా తింటారు, కంటి నిండా నిద్రపోతారు, జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. చుట్టూ చర్య జరిగిన అంతరంగంలో ఎటువంటి ప్రతిచర్య ఉండదు. ఎవరితో ఎటువంటి ఘర్షణ వైఖరి ఉండదు. జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. వీరు తమకు తెలియకుండానే, తమ ప్రమేయం లేకుండానే నిరంతరం సాధనను అనుభవిస్తూ ఉంటారు. అంటే వాస్తవానికి ఏమీ తెలియకపోవటమే అదృష్టం కదా. మొత్తం మీద వీరి జీవితం అన్ని విధాల సార్థకమవుతుంది, సద్వినియోగపడుతుంది, అనుమానమే లేదు.
జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. ఖాళీ కొండ వంటి వాడు. దివ్యాత్మ స్వరూపులారా, అమాయకులంతా ఖాళీ కొండలా ఉంటారు. వాస్తవానికి ఖాళీ కొండ ఎలా ఉంటుంది? ఎండకు, వర్షానికి, చలికి తట్టుకొనగలిగి ఉంటుంది. అమాయకులు కూడా అంతే కదా. ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, చలిలో వణుకుతూ ఉంటారు. వారు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ కనీస వసతులతో, సౌకర్యాలతో గడపటం వలన శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. తమకు ఏమీ తెలియకపోవడం వలన అంతరంగం తెల్ల కాగితం వలె ఉంటుంది. నిష్కపటంగా, నిష్కల్మషంగా జీవిస్తారు. పసిబిడ్డ మనస్తత్వం ఉంటుంది. కల్లా కపటం ఉండదు. తాము శ్రమించి ఇతరులకు ఉపయోగపడతారు. శ్రమశక్తిని వినియోగించి డబ్బులు సంపాదించి కడుపు నింపుకుంటారు. ధర్మంగా జీవిస్తూ, ధర్మంగా సంపాదిస్తూ, కుటుంబాన్ని ధర్మంగా పోషిస్తూ, ధర్మాన్ని ఆచరిస్తారు. అందువల్ల మనసులో ఎటువంటి అలజడి కానీ, ఒత్తిడి కానీ ఉండవు. బాహ్యంగా పేదరికంలో ఉంటారు, కానీ అంతరంగంలో ఐశ్వర్యం ఉంటుంది. ఒకరికి ఉపయోగపడడమే కానీ ఇతరులను ఉపయోగించుకోవడం ఉండదు. వీరిలో జ్ఞానం ఉండదు కాబట్టి అంతరంగం ఖాళీగా ఉండటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. తమకు తెలియకుండానే సాధన జరుగుతూ ఉంటుంది. అంతకు మించి జీవితానికి ఇంకేమి కావాలి?